ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా ఆసక్తికర రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. చింతకాని మండలం మత్కేపల్లి క్రాస్ రోడ్ వద్ద జరిగే రైతు ఆశీర్వాద సభకు సీఎం హాజరు కానున్న నేపథ్యంలో కాంగ్రెస్ తో పాటు టీడీపీ, వైసీపీ నాయకులు వినూత్నంగా స్వాగతం పలికారు. టీడీపీ నాయకులు ఎన్టీఆర్ చిత్రాలతో, సీఎం రేవంత్ రెడ్డి ఫోటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయగా, వైసీపీ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రాలతో పాటు రేవంత్ రెడ్డి ఫోటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి స్వాగతం తెలిపారు. రాజకీయాలకు అతీతంగా సీఎంపై తమ అభిమానాన్ని చాటేందుకే ఈ ఏర్పాట్లు చేశామని ఆయా పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ పరిణామం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. కాగా రైతు ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు పాల్గొని రైతు భరోసా చివరి విడత నిధుల్ని విడుదల చేయనున్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ పరిధిలోని చింతకాని మండలం ముఖ్యపల్లి అంటే జగన్నాథపురం క్రాస్ రోడ్ లో ఏర్పాటు చేసిన రైతు ఆశీర్వాద సభకు ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 2 గంటల సభకు రానున్నారు. ఈ సభ నుంచి ఈ చివరి రైతు బంధు అంటే 10 ఎకరాల పైకి ఉన్న వాళ్లకు 1000 నుంచి రాజకీయ నేపథ్యంలో ఇక్కడ రాజకీయంగా ఒక ఆసక్తికర పరిణామం చోటు చేస్తుంది. రేవంత్ సభకు టీడీపీ నేతలు, వైసీపీ నేతల సంబంధించిన స్వాగత ఫ్లెక్సీలు కూడా ఇక్కడ వెలవడం సభలో కొంచెం ఆసక్తికర పరిణామం అని చెప్పొచ్చు. ఎన్టీఆర్, జగన్ చిత్రాలతో, దాంతోపాటు చంద్రబాబు చిత్రాలతో కూడిన ఫ్లెక్సీలను కూడా అభిమానులు, టీడీపీ అభిమానులు, వైసీపీ అభిమానులు కూడా ఏర్పాటు చేయడం కొంచెం ఆసక్తికర పరిణామం అని చెప్పొచ్చు. సీఎం రేవంత్ రెడ్డి ఆశీర్వాద సభకు హాజరు కానున్న నేపథ్యంలో రాజకీయ ఆసక్తికర పరిణామాలు గుర్తిస్తున్న సభా ప్రాంగణ పరిసర ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కొంతమంది మాజీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుతో పాటు చంద్రబాబు నాయుడు ఫ్లెక్సీలు, దాంతోపాటు వైసీపీ అధినేత జగన్ ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేయడం కొంచెం ఆసక్తికర పరిణామం చెప్పొచ్చు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత 2 గంటలకు సభా ప్రాంగణానికి ప్రజలంతా అడిగి చేరుకున్న నేపథ్యంలో ఇప్పటికే రాజకీయాలకు అతీతంగా రాజకీయ విభేదాలు మరిచి రేవంత్ రెడ్డికి స్వాగతం పలకటం వెనక కూడా రేవంత్ పరిపాలన కూడా సుభిక్షం అని చెప్పడానికి ఒక కారణం అని కూడా చెప్పవచ్చు. దాంతో పాటుగా ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడు పార్టీ సభ సీఎం సభలు ఏర్పాటు చేసినా గానీ ఆ పార్టీకి సంబంధించిన నేతలు వాళ్ళకి సంబంధించిన నేతలతో కూడిన ఫ్లెక్సీలు మాత్రమే ఆ సభా ప్రాంగణం చుట్టూ పరిసర ప్రాంతాల్లో దర్శనమిస్తాయి. కానీ రేవంత్ రెడ్డి సభకు గతంలో ఖమ్మంలో సభకు వచ్చినప్పుడు కూడా ఖమ్మం పట్టణ ఎదురాపురం మున్సిపాలిటీ పరిధిలో జరిగిన సభ కూడా ఆ టీడీపీ నేతలు, టీడీపీ శ్రేణులు కూడా జెండాలతో వచ్చి రేవంత్ రెడ్డి కూడా వాళ్ళకు సభలో ఆసక్తికర పరిణామం చోటు చేస్తుంది. తాజాగా కూడా మధ్యాహ్నం జరగబోయే సభలో మాత్రానికి రేవంత్ రెడ్డికి స్వాగతం పలుకుతున్నటువంటి టీడీపీ శ్రేణులు, ఎన్టీఆర్ చంద్రబాబు ఫ్లెక్సీలతో పాటుగా ఇది వైసీపీ అధినేత జగన్ ఫ్లెక్సీలు, దాంతోపాటు జగన్ ఫ్లెక్సీల పక్కనే భట్టి విక్రమార్క ఫోటోలు కూడా అంటే పక్కన మరో ఫ్లెక్సీని ప్రచురించి నేతలు కూడా తన అభిమానాన్ని కూడా చాటుకున్నారని చెప్పవచ్చు.